నా పేరు నిమ్మల పాపయ్య, జాయిరెడ్డిగూడెం. వస్తున్నాయి సన్న బియ్యం. బియ్యం బ్రహ్మాండం సూపర్ ఉన్నాయి. బియ్యం మనం పట్టించిన బియ్యం కన్నా మంచిగా ఉంది. అన్న మంచిగా ఉంటుంది, హాయిగా తింటున్నాం మంచిగా. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు, ఆ పొరుగులు పడ్డాయి, ఉసుక రాళ్ళు ఉన్నాయి, అన్నీ వచ్చేది. ఈసారి ఏం లేవు. రేవంత్ రెడ్డి పరిపాలన బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి, కడుపు నిండా హాయిగా తింటున్నాం. మంచి పని, సూపర్ పని చేస్తున్నాయి. సన్న బియ్యం ఆయన ఇలాకపోయినాం. రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు మాట, సన్న బియ్యం ఇస్తుండు. మంచిగా ఉంది. రుణమాఫీ అయింది, నాకు ₹1,00,000 అయింది. రైతు భరోసా అయింది. అది రైతు భరోసా నాకు ఉన్నదే కొద్దిగా అంతా, 1 ఎకరం అంత ఉంది. పడ్డాయి నాకు 5,000 పడి. సన్న ఓట్లు నేను సన్న ఓట్లు పండించిన. బోనస్ 500 వచ్చింది. బ్రహ్మ సంతోషంగా ఉన్నారు రైతులు. మంచిగా ఉంది, మంచిగా ఉంది. అడవులు మంచిగా ఉంది, వస్తుంది, వస్తుంది. నాకు 14,000 మిగులుతుంది. మంచి పథకం ఇది. రేవంత్ రెడ్డి చెప్పండి, మంచి పథకం ఇది. మంచిగా మా లాంటి కూలి వాళ్ళకు లేబర్కి మంచిగా ఉంది. మా ఎమ్మెల్యే పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు మాకు. మా ఏరియాలో ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంటి గతంలో మన గదర్ కిషోర్ గారు 10 సార్లు చేసిండు, 10 సంవత్సరాలు చేసిండు. ఇంత పని చేయలేదు మా ఏరియాలో. మందుల సమయాలు గారు పేద కుటుంబం, మాది దళిత బిడ్డ వచ్చిండు, మాకు బ్రహ్మాండంగా పని చేస్తుండు. నిన్నబట్టి కూడా 9 రోజులు బియ్యం మాకు ఇచ్చి, మా పట్టించిన బియ్యం పక్క పెట్టుకొని ఇది తింటున్నాం. అంత బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి సమస్య లేకుండా ఉంది బియ్యం మాది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఆయన ఏం తిడుతుండ్రు, చేయలేక తిడుతున్నా. ఆయన చేస్తుంటే వరవలాగా తిడుతున్నా. ఆయన రేవంత్ రెడ్డి చేస్తుంటే వరవలాగా తిడుతున్నా. ఆయన పనులు మంచి పని చేస్తున్నాడు కదా, నాకన్నా మంచి పని చేస్తున్నాడు అనేది వరలాగా తిడుతున్నాడు, కానీ ఆయన తిట్టేది ఏమి లేదు ఆడ. Subscribe us and press the bell icon for more interesting updates.